కొన్ని కొన్ని సార్లు తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో వరదలు కూడా యాడ్ అయితే అప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళని కాపాడాలి. లేదా తుఫాను వచ్చేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చెట్ల కింద పడిపోయేవాళ్ళు, ఇళ్ళు కొంచెం అసురక్షితంగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే సురక్షితం లేనటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ పునరావాస శిబిరాలకి తరలిస్తుంటారు. ఇప్పుడు చైనాలో 1 కాదు, 2 కాదు, 10,00,000 మందిని తరలించాల్సొచ్చింది. అంత పెను తుఫాను చోటు చేసుకుంది. షాంఘైతో సహా తూర్పు చైనా మొత్తం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో 400 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి ప్రాంతాలున్నాయి. అక్కడ డాల్ఫిన్ తుఫాన్ అని పేరు పెట్టారు. ఈ తుఫానుతో పెను సంక్షోభం నెలకొంది. ఇళ్ళు కూలిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి, అలాగే ఆస్తులు ధ్వంసమవుతున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి. వీటితో లక్షలాది మందిని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళందరికి కావాల్సిన ఆహారం అది ఇవ్వడం అంటే ఒక పెద్ద యజ్ఞంగా మారింది ఇప్పుడు చైనా ప్రభుత్వ పని.